మీ కుమార్తె కుమారుడి పూర్తి భవిష్యత్ భరోసా కలిగినటువంటి ఉద్యోగం ఏది? ఎక్కడ మీ కుమార్తె కుమారుడు పూర్తి భవిష్యత్ భరోసాగా ఉంటుంది? ఏ విద్యని అభ్యసించినట్లయితే 10వ తరగతి తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత ఏ విద్యతోటి ఏ కోర్సు జాయిన్ అయినట్లయితే ఎలా ప్రిపేర్ అయినట్లయితే పూర్తి భవిష్యత్ పై క్లారిటీ ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఒక 15 నుంచి 17 సంవత్సరాలు, అంటే 10వ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులు లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. 20 నుంచి 22 సంవత్సరాల లోపు అతి తక్కువ వయసులో ప్రభుత్వ ఉద్యోగం, అది చిన్న ఉద్యోగం దగ్గర నుంచి యూపీఎస్సీ, సివిల్స్, ఐఏఎస్ వరకు ప్రభుత్వ ఉద్యోగం ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చు, అది ఇంటర్మీడియట్ నుంచి లేదా డిగ్రీ నుంచి చదివినట్లయితే ఇంటర్మీడియట్ నుంచి అయితే 6 సంవత్సరాల వ్యవధిలో, డిగ్రీతో అయితే 3+1 4 ఇయర్స్ వ్యవధిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు? మనం ఒకసారి ప్రస్తుత విధానంలో చూసినట్టయితే ఏదైనా ఒక డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేకపోతే బీఫార్మసీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే ఐఐటి స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి నియర్లీ నర్సరీ దగ్గర నుంచి 18 సంవత్సరాల వ్యవధి పడుతుంది. మరి 40 సంవత్సరాల జీవితం హ్యాపీగా ఉండాలి, 40 సంవత్సరాలు జీవితం వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల భవిష్యత్తుపై హ్యాపీగా లీడ్ చేయాలి అన్నట్లయితే అది ఒక ప్రభుత్వ ఉద్యోగం వల్లనే సాధ్యపడుతుంది. ఓకే, అలా సాధ్యపడాలి అంటే 40 సంవత్సరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏదో డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఐఐటి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినట్లయితే వితిన్ 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం వల్ల 40 సంవత్సరాలు పూర్తి భవిష్యత్తు ఎలా సాధ్యపడుతుంది, ఎలా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే అర్థమవుతుంది. అంటే ఒక డిగ్రీ సర్టిఫికేట్ కోసం 10 సంవత్సరాలు కష్టపడి 40 సంవత్సరాల పూర్తి భవిష్యత్తు కోసం మనం ఎంత కష్టపడాలి, ఏ పద్ధతి ప్రకారం, ఏ ప్లానింగ్ ప్రకారం మనం ప్రిపేర్ అయినట్లయితే సాధించవచ్చు అనే దాని మీద మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన నర్సరావుపేట పట్టణంలోనే డిగ్రీతో పాటు గ్యారంటీ ప్రభుత్వ ఉద్యోగం, అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి ఇంటర్ మరియు డిగ్రీతో పాటు గ్యారంటీ ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి కాన్సెప్ట్తో నడపడుతున్నటువంటి సంస్థ శ్రీహరిణి అకాడమీ. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అని ఎలా చెప్తున్నారు? ప్రతి తల్లిదండ్రి మధ్యలో మెదిలేటువంటి ఏకైక ప్రశ్న, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు, లేకపోతే ఎలా వస్తాయి, ఎలా గ్యారంటీ ఇస్తారు అనే దాని మీద చాలామంది డౌట్స్ ఉండుంటాయి. ఈ చాలామంది డౌట్స్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్, అంటే శ్రీహరిణి అకాడమీ యొక్క విద్యా విధానం ఏంటి, వాళ్ళు ఎలా గ్యారంటీ ఇస్తారు అనే దాని మీద ఒక 2 minutes మనం విశ్లేషించుకున్నట్లయితే, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో విఆర్ఓ పోస్ట్ దగ్గర నుంచి, అంటే చిన్న ఉద్యోగం దగ్గర నుంచి, ఆర్ఆర్బి నుంచి, ఆర్ఆర్బి, ఎల్ఐసి, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, యూపీఎస్సి, సివిల్స్, నెక్స్ట్ మన ఏపీఎస్ సంబంధించినటువంటి గ్రూప్ 1, 2, 3, 4 ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒకసారి మన సిలబస్ కానీ మనం క్లారిటీగా తెలుసుకున్నట్లయితే, ఈ సిలబస్ సంబంధించినటువంటి కామన్ సబ్జెక్ట్స్, కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏది చేంజ్ అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, కాంపిటేటివ్ సంబంధించినటువంటి సిలబస్ సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన కానీ మీరు అందరూ ఉన్నట్టయితే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి సిలబస్ ఏంటి, ఓకే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాని సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, ఎల్ఐసి దాని సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, అంటే రైల్వే దాని సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, ఏపీఎస్సి దాని సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, యూపీఎస్సి సిలబస్ డిఫరెంట్ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ ప్లానింగ్ ఉండాలి, లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది అనేది ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ వీటన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాత మీరందరూ ఒకసారి సిలబస్ కానీ క్లారిటీ తీసుకున్నట్లయితే, కామన్ సబ్జెక్ట్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి కామన్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కామన్గా ఉంటాయి. అవేంటి అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, ఇవి ఈ 3 కామన్గా బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఉంటాయి. రిమైనింగ్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ సంబంధించి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో
హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ప్రజెంట్ కరెంట్ ఈవెంట్స్, ఇవి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మన ఏపీకి సంబంధించి గ్రూప్ 2, 1 అండ్ సివిల్స్ ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, వీటిలో ఏ సిలబస్ మారదు, ఏ సబ్జెక్టు మారదు. సపోజ్ ఎగ్జాంపుల్ హిస్టరీ మారదు, పాలిటీ మారదు, జాగ్రఫీ మారదు, ఎకానమీ సమ్ బడ్జెట్ అంశాలు ప్రతి సంవత్సరం బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు అవి నూతనంగా నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ సైన్స్ మారదు, టెక్నాలజీ పాత జీకే మారదు, అప్డేటెడ్ రోజు హిందూ పేపర్ కానీ మనం చదువుకున్నట్లయితే అప్డేటెడ్ కరెంట్ ఈవెంట్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవే ఒక 2-3 ఇయర్స్ మనం కానీ రెగ్యులర్గా సన్నద్ధమైనట్లయితే ఈజీగా మనం గవర్నమెంట్ ఉద్యోగం సాధించవచ్చు. అంటే శ్రీహరిణి అకాడమీ మీ విద్యార్థులను ఐఏఎస్ చేస్తుంది లేకపోతే ఐపీఎస్ చేస్తుంది అని హామీ ఇవ్వట్లేదు. మీ కుమార్తె లేదా కుమారుడిని ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగంతో మాత్రం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు పంపిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగ కొలువుని సాధింపచేసేలా చేస్తుందని గ్యారంటీగా చెప్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం నడపడుతున్నటువంటి సంస్థ శ్రీహరిణి అకాడమీ. శ్రీహరిణి అకాడమీ యొక్క విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి కాన్సెప్ట్ తోటి లాస్ట్ అకాడమిక్ ఇయర్ రన్ చేసినాము. దానిలో లిమిటెడ్ స్ట్రెంత్ తోటి శ్రీహరిణి అకాడమీ నడపబడుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ చదివినటువంటి స్టూడెంట్స్కి మేము ఏదైతే చెప్తున్నామో అదే పద్ధతి, ఇప్పుడు మీకు ఏదైతే ప్రణాళిక చెప్తూ ఉన్నామో అదే పద్ధతిలో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం కాంపిటేటివ్ సన్నద్ధం చేస్తూ ఉంటాము. ఆ పద్ధతి ప్రకారమే అకాడమిక్ కూడా ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా ఒక ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్తో పాటు అకాడమిక్ కంప్లీట్ చేస్తూ ఏదైతే డిగ్రీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో ఒక మంచి పర్సంటేజ్ తోటి అయితే గ్యారంటీగా కంప్లీట్ చేస్తున్నాం. దాంతోపాటు కాంపిటేటివ్కి ఎలా సన్నద్ధం చేస్తాం? కాంపిటేటివ్కి ఎలా సన్నద్ధం చేస్తాము అంటే డే 1 నుంచి శ్రీహరిణి అకాడమీలో జాయిన్ అయినటువంటి డే 1 నుంచి గ్రూప్ 2 సిలబస్ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో గ్రూప్ 1 సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఫైనల్ ఇయర్లో సివిల్స్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్ కాన్సెప్ట్ పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఫోర్త్ ఇయర్ ఏదైతే 3+1 ఫోర్త్ ఇయర్ ఉందో అకాడమిక్ ఇయర్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పీజీ జాయిన్ చేసి ఫోర్త్ ఇయర్ డైరెక్ట్గా సివిల్స్ అటెంప్ట్ చేస్తాం ఫస్ట్ అటెంప్ట్. ఒకవేళ బిఫోర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇంటర్ఫేస్ మీద ఉద్యోగం వచ్చినట్లయితే పేరెంట్స్కి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగంలో జాయిన్ అవుతూ ఉంటాడు. ఓకే, ఇది అకాడమిక్ ప్లాన్. దీంతో పాటు విద్యార్థికి కావాల్సినటువంటి స్టెనోగ్రాఫ్, లోయర్ అండ్ అప్పర్ హ్యాండ్ సర్టిఫికేట్ కోర్సు కంప్లీట్ చేయిస్తాము. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సినటువంటి ఏ చిన్న స్కోప్ని వదిలిపెట్టకుండా విద్యార్థిని తయారు చేస్తాం. శ్రీహరిణి అకాడమీ ఇచ్చేటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏ లగ్జరీ లైఫ్ ఉండదు. పాతకాలం గురుకుల విద్యా విధానాన్ని ఇంప్లిమెంట్ చేయబడుతుంది. శ్రీహరిణి అకాడమీలో ఎంతైతే మీరు ఓకే మేము ఎంత ఫీజు కట్టాం లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఏమి ఉండదు. మీకు ఏదైతే పిల్లవాడు ఏదైతే గమ్యాన్ని నిర్దేశించుకొని ఇక్కడ జాయిన్ అవుతాడో ఆ గమ్యానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ కానివ్వండి, హోమ్లీ ఫుడ్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. అంటే పాతకాలం గురుకుల సిస్టమ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ విద్యార్థికి ఎలాంటి ఫ్యూచర్ మీద భయం లేకుండా ఒక క్లారిటీ తోటి ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని చదువుతూ ఉంటాడు. కాబట్టి 100% ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం అయితే గ్యారంటీ శ్రీహరిణి అకాడమీ ఇస్తుంది. అయితే సివిల్స్ ఎందుకు ఇవ్వడం లేదు, ఐఏఎస్ ఎందుకు సాధించలేరు, మీరు ఇవ్వలేరు అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటే యాక్చువల్గా శ్రీహరిణి అకాడమీ సన్నద్ధం చేసేదే ఐఏఎస్ ప్రిపరేషన్. అయితే ఐఏఎస్ అనేది అందరికీ రాకపోవచ్చు. దానివల్ల ఏంటంటే ముందు 20 నుంచి 22 సంవత్సరాలలోపు మీ కుమార్తె లేదా కుమారుడు ప్రభుత్వ ఉద్యోగంతో స్థిరపడటం శ్రీహరిణి అకాడమీ యొక్క అంతిమ గమ్యం. మన ప్రోగ్రామ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ గురించి ఒక ఫ్యూ పాయింట్స్. మన ఇండియాలో ఏ ఐఏఎస్ అకాడమీకి మీరు వెళ్ళిన ఓకేనా, హిందూ పేపర్
ఒక ఎవరి న్యూస్ పేపర్ వాళ్ళకి ఇచ్చేటువంటి సంస్థ శ్రీహరిణి అకాడమీ మాత్రమే. సివిల్స్కి సంబంధించినటువంటి ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ కాడి నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ వరకు ఒక ఇండియాలో టాప్ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆథర్స్ బుక్స్ కూడా విద్యార్థులకి మొదటి సంవత్సరంలోనే పూర్తి అవగాహన ఉంటుంది. ఇంకా ఆ బుక్స్ రిఫర్ చేసి ఆ అకాడమిక్ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. నర్సాపేటకి ఈ ఏదైతే సివిల్స్ సంబంధించినటువంటి క్లాసెస్ మనకి నర్సాపేటలో ఉన్నటువంటి వారు కాదు చెప్పేది. శ్రీహరిణిలో డే 1 నుంచి లాస్ట్ 3 years నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఫ్యాకల్టీ చేత నడపడుతున్నటువంటి సంస్థ శ్రీహరిణి అకాడమీ. ఓకేనా, ఎలాగా వీళ్ళు శ్రీహరిణి అకాడమీ వాళ్ళు టాప్ ఫ్యాకల్టీ చేత నడిపిస్తున్నామన్నారు. నర్సాపేటలో కాంపిటేటివ్ సంబంధించి ఎవరిని అడిగినా కానీ శ్రీహరిణి అకాడమీ వారు ఏ విధంగా రన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది ఆల్రెడీ. మీరు ఫీడ్బ్యాక్ కనుక్కొని శ్రీహరిణి అకాడమీని సంప్రదించండి. ప్లస్ ఫర్దర్గా వీడియోస్ ఎవరైతే ఉన్నారో శ్రీహరిణి అకాడమీకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ని త్వరలో రిలీజ్ చేస్తాం. ఇవన్నీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకసారి శ్రీహరిణి అకాడమీ ఆఫీస్ నందు సంప్రదించినట్లయితే ఇంకా ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత మీ విద్యార్థికి అంటే మీ కుమార్తె లేదా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ కావాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ ప్రోగ్రాం అనేది బెస్ట్ ఆప్షన్ అని తెలియజేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రాం సంబంధించి పిల్లవాడిని ఏ విధంగా సన్నద్ధం చేస్తామనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ డిగ్రీతో పాటు గ్యారంటీ గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఇంటర్ ప్లస్ డిగ్రీ ప్లస్ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి విద్యార్థుల్ని ఎలాగా ప్రభుత్వ ఉద్యోగం వైపు వాళ్ళ ఆలోచనని తీసుకెళ్తాం అనేది మొదటి కాన్సెప్ట్. ఏంటంటే విద్యార్థి తాను ఆత్మ పరిశీలన చేసుకొని తన గమ్యాన్ని నిర్దేశించుకొని ఒక 17 సంవత్సరాల పిల్లవాడు లేదా 15 సంవత్సరాల పిల్లవాడు తన గమ్యాన్ని డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంటి నేను ఏం సాధించాలి అనేది ఇంటర్మీడియట్ అయిపోగానే లేదా 10వ తరగతి అయిపోగానే నిర్దేశించుకున్నట్లయితే 100% ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. అది ఐఏఎస్ అయినా సరే ఈజీగా సాధించవచ్చు అనేది మా ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం. ఆ ప్రణాళికలో ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఓకే, ఈ ప్రణాళిక పిల్లవాడిని ఎలా సన్నద్ధం చేస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. 10వ తరగతి పరీక్షలు రాయాలి. 10వ తరగతి పరీక్షలు రాయాలంటే జూన్ నుంచే మార్చిలో జరిగేటువంటి పరీక్షలకి జూన్ నుంచి సిద్ధపడుతున్నాం. ఇంకా కొంతమంది 9th క్లాస్ ఎండింగ్లో జనవరి నుంచే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. జేఈ మెయిన్స్ రాయాలి, లేదంటే ఐఐటి క్యాంపస్ సీట్ సాధించాలి, లేకపోతే నీట్ సాధించాలి అంటే మీ విద్యార్థుల్ని 1వ తరగతి నుంచి లేదా 6వ తరగతి నుంచే సన్నద్ధం చేస్తూ ఉంటారు. మీ విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే మరి ఇంటర్మీడియట్ అయిపోయిన కాడి నుంచి లేదా డిగ్రీ 10th క్లాస్ అయిపోయిన కాడి నుంచి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినట్లయితేనే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఐఏఎస్ సాధించవచ్చు. అంతేగాని డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత మేము 6 నెలలు కోచింగ్ తీసుకుంటాము, సంవత్సరం కోచింగ్ తీసుకుంటాము అంటే ఉద్యోగం సాధించవచ్చా లేదనేది మీరే మీ ఆలోచన పరిధికే వదిలేస్తున్నాము. ఒక అకాడమిక్ ఇయర్ లక్షల మంది రాసేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ 1 year బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతారు. లేదంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసేటువంటి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ లేకపోతే నీట్ కానీ ఇలాంటి పరీక్షలకి మీ విద్యార్థులు 6th నుంచి లేకపోతే 1వ తరగతి నుంచే స్టార్ట్ చేస్తారు ప్రిపరేషను. మరి అలాంటిది మీ విద్యార్థి యొక్క మీ కుమార్తె లేదా కుమారుడు యొక్క పూర్తి భవిష్యత్తు అంటే 40 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అంటే మరి ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అవ్వాలి, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనే అంశం మీద ఒకసారి మీరు ఆలోచించినట్లయితే ఇలాంటి అన్ని డౌట్లకి నివృత్తి చేసుకోవడానికి శ్రీహరిణి అకాడమీని సంప్రదించండి. శ్రీహరిణి అకాడమీ మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో మీ కుమార్తె లేదా కుమారుడికి పూర్తి భవిష్యత్ భరోసాతోటి ఆచరణాత్మకంగా పాతకాలం గురుకుల వ్యవస్థను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంస్థ
అని చెప్పుటకు గర్విస్తున్నాము. ఎలాంటి డౌట్స్ ఉన్నా శ్రీహరిణి అకాడమీని సంప్రదించండి. ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం చేయడమే లక్ష్యంగా నడపడుతున్నటువంటి సంస్థ శ్రీహరిణి అకాడమీ. మీ కుమార్తె కుమారుడు యొక్క గమ్యం ప్రభుత్వ ఉద్యోగం అయినట్లయితే సంప్రదించండి శ్రీహరిణి అకాడమీ నర్సరావుపేట.